4 లైన్స్ అయితే పడతాయండి ఇక్కడ. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా అర్థం అవుతుంది. ప్యాంట్స్కి డిజైన్స్ వేస్తే కనుక అవి మీకు ఇప్పుడే అర్థం కాదు కాబట్టి ఇలా సింపుల్గా మీరు రెడీ అయితే చేసుకోవచ్చండి. ఎవరున్నారో లైక్ చేయండి. కొద్దిగా మాట్లాడుతూ ఉంటే బాగుంటుందండి. నేను ఒక్కదాన్నే వాగుతూ ఉంటే బాగుండడం లేదు. లైవ్లో ఎవరున్నారో మాట్లాడుతూ ఉండండి. నేను స్టిచ్ అనేది చేస్తానండి. ఓకేనా? నేను ఒక్కదాన్నే వాగుతుంటే బాగుండడం లేదు. మీరు కూడా మాట్లాడితే బాగుంటుందండి. మీరు కామెంట్ చేయండి. మీతో మాట్లాడుతూ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది అండ్ అలాగే బాగుంటుంది అన్నమాట. ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడి నుంచి కూడా अयान, हाँ शर्ट है, देखा शर्ट भी वो लुंगी गैस के ऊपर वो है, वो ले ले काक दे माँ. सिलेंडर के ऊपर बाहर शर्ट है, ये लुंगी भी पैंट है. शर्ट आको वो मिराब में है, देख बंडे के ऊपर. ఇది కూడా 1/2 ఇంచ్ వరకు పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది అదే క్రేప్ క్లాత్ కాబట్టి కొంచెం థ్రెడ్స్ అయితే అన్నీ వచ్చేస్తున్నాయండి. ఏం పర్లేదు, మరేం పర్లేదండి. మనకు అదంతా ఏం పాటింపులు ఉండవు కదా, అంత నీట్గా స్టిచ్ చేసేస్తామన్నమాట. వాళ్ళు ఎట్లాంటి క్లాత్ ఇచ్చినా కూడా మనం వెనకాడము అయితే ఉండదన్నమాట. ఓకే, ఏమైనా మాట్లాడండి, బాగుంటుంది. టీ తాగారా అందరూ? ఇక్కడ నుంచి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఓకేనా? వన్ ఇంచ్ గ్యాప్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఓన్లీ హాయ్ అండి, మీ స్టిచ్చింగ్ ప్రాసెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి లలిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో చాలా ఈజీ మెథడ్ అయితే ఉంటుంది. మీరు వీడియోస్ కూడా కావాలి అంటే కనుక చూడండి, మీకే అర్థమవుతుంది. ఈరోజు అన్ని ప్యాంట్స్ కుడుతున్నానండి, ఏమనుకోవద్దండి. ఎందుకంటే అన్ని టార్గెట్ 12 డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. వాటిపైకి ప్యాంట్స్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేస్తాము. ఎప్పుడు కూడా చూడండి, ఈజీగా అయిపోయే క్లాత్సే తొందరగా స్టిచ్ చేసేస్తానండి నేను. ఎందుకంటారేమో, ఈజీగా వచ్చేదే తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలి. సార్ వాళ్ళు